హాయ్ అండి, శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. ఇదైతే కొత్తగా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ వీడియో ఏంటంటే ఉగాది రోజు వ్లాగ్ అండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఉగాది రోజు మార్నింగే నిద్ర లేచి చక్కగా బయట రంగులతో ముగ్గులు వేసుకున్నాను. ముందు రోజు నైటే గుమ్మాలకి అయితే పసుపులు రాసుకున్నానండి. ఇంకా ఆ రోజు మార్నింగే వేప పువ్వు, మామిడి కొమ్మలు అయితే తెప్పించుకున్నాను ఇంటికి అలంకరించుకుందామని. ఇంకా మేము అయితే ఫ్రెష్ అయ్యి ఉగాది పచ్చడి చేసుకొని ఇంట్లో పూజ చేసుకున్నాను. మా పాప ఏమో తులసమ్మ దగ్గర పూజ చేసింది. ఇంకా మేము అందరం కలిసి టెంపుల్కి అయితే వెళ్ళామండి. మా ఇంటి దగ్గరలో బాబా గుడి ఇంకా హనుమాన్ టెంపుల్ ఉంటుంది. ఇంకా మేము అక్కడ హనుమాన్ టెంపుల్లోని పూజ చేయించుకున్నాము. ఇంకా బాబా గుడిలో అక్కడ బాల వికాస్ పిల్లలు అనమాట స్తోత్రాలు అన్నీ చదువుతున్నారు. మా పాప కూడా బాల వికాస్కి వెళ్తుందండి. సండే పెడతారు. ఇక వచ్చిన తర్వాత వంట అయితే చేసుకున్నాను. మా ఇంట్లో స్పెషల్స్ అయితే ఆలూ కర్రీ, ఇంకా పాయసం, ఇంకా వైట్ రైస్, ఇంకా మామిడికాయ పప్పు, ఇంకా పులిహార అయితే చేసుకున్నానండి. మీ ఇంట్లో ఉగాది రోజు ఏ స్పెషల్స్ చేసుకున్నారో కామెంట్ చేసేయండి. ఫెస్టివల్ అంటే మా ఇంట్లో ఖచ్చితంగా పులిహార పాయసం ఉండాల్సిందే. మా ఇంట్లో వాళ్ళైతే పులిహార పాయసం చేస్తేనే పండగలా ఫీల్ అవుతారు. మీ ఇంట్లో వాళ్ళు కూడా అంతేనా? పులిహార ఫ్యాన్స్ ఉంటే అంతేనండి. ఇంక ఖచ్చితంగా పులిహార చేయాల్సిందే. ఇంకా ఈవినింగ్ అయితే మా పాపకి అయితే ప్రోగ్రామ్ ఉంటుండే. ఆ ప్రోగ్రాం కోసం నేనే రెడీ చేస్తాను. నేనైతే పెద్ద మేకప్ ఆర్టిస్ట్ని అయితే కాదండి. నాకు వచ్చినట్టు నేను మా పాపకైతే నేను రెడీ చేసుకుంటాను. నేనే ఓన్గా మేకప్ వేస్తాను మా పాపకి. నేనే కాదండి, మాతో పాటు చాలామంది పేరెంట్స్ ఉంటారు కదా, పిల్లలకి తెచ్చేవాళ్ళు, వాళ్ళు కూడా ఓన్గానే మేకప్ వేస్తారండి. ముందైతే ఏమీ తెలియదండి మేకప్ ఏంటనేది ఎలా అనేది. కానీ వన్స్ పాపకి మనం క్లాసికల్ డ్యాన్స్ ఎలా నేర్పిస్తున్నాము అంటే మనమే ఓన్గా మేకప్ వేయడం నేర్చుకుంటాము. ప్రతిసారి అయితే మేకప్ స్టూడియోకి వెళ్ళి పిల్లలకైతే మేకప్ చేయించలేమండి. ఎందుకంటే అది చాలా అమౌంట్ అవుతుంది కదా. ఇంకా ఓన్గా మనం నేర్చుకోవాలి. మనకు రాకపోయినా సరే నేర్చుకుంటే ఎప్పుడు ప్రోగ్రామ్స్ ఉంటే అప్పుడు పిల్లలకైతే మేకప్ చేసి మనం తీసుకెళ్ళడానికి బాగుంటుంది. మేకప్ వేస్తాను. మా పాప ఏమో జ్యువెలరీ గట్రా వేసుకుంటుంది. ఎందుకంటే వాళ్ళకి నేను నేర్పించాను. తను జ్యువెలరీ వేసుకోవడం అవి చిన్నగా నేర్చుకుంటుంది. అలా నేర్చుకోవడం వల్ల మనకైతే హెల్ప్గా ఉంటుందండి. పిల్లలకి వాళ్ళ నేర్పించడం వల్ల ఫస్ట్లో స్టార్టింగ్లో అయితే ఎవరికి ఏమీ రాదు కదా. అలా స్టార్టింగ్ నుండి మనం కొద్దిగా తను జ్యువెలరీ వేసుకోవడం, తర్వాత మేకప్ వేసుకోవడం నేర్పిస్తే ముందు తనకు వేసుకునేలా ఉంటుందన్నమాట. మేమైతే ప్రోగ్రామ్కి స్టార్ట్ అయిపోయామండి. ఇంకా గాజులు పారని అయితే నాకు పెట్టడం ఇంటి దగ్గర కుదరలేదు. ఇంకా ప్రోగ్రామ్ దగ్గరికి వెళ్ళి పెడదామని స్టార్ట్ అయిపోయాము. మేము వెళ్ళేప్పటికి ఇంకా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవ్వలేదు. ఇంకా మేము వెళ్ళింది అయితే శ్రీరామనవమి, వసంత నవరాత్రులు జరుగుతున్నాయండి. మనకు ఉగాది తర్వాత అతిపెద్ద పండుగ ఏదైనా ఉందంటే తెలుగువారికి అది శ్రీరామనవమి అండి. పోరంకిలో ఉండే ఈ రామాలయంలో చక్కగా ఉగాది నుండి ఇంకా శ్రీరామనవమి వరకు చక్కగా వసంత నవరాత్రులు చేస్తారంట. మాకైతే ఆ రోజు అక్కడ ప్రోగ్రాం ఉండేది. మేమైతే వెళ్ళి ముందు స్వామిని అయితే దర్శనం చేసుకున్నామండి. వెళ్ళేటప్పుడు చక్కగా స్వామి నామం కూడా పెడుతున్నారు స్టార్టింగ్లో. ఇంకా ప్రోగ్రాము స్టార్ట్ అయిపోయింది. ప్రోగ్రాం అయిపోయిన తర్వాత మాకు తీర్థ ప్రసాదాలు కూడా ఇచ్చారు. చాలా నీట్గా చాలా చక్కగా చేస్తున్నారండి స్వామి నవరాత్రులు. ఇంకా మేమైతే ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇంటికైతే స్టార్ట్ అయిపోయామండి. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.